నేనే అన్నాను ఎందుకు మనకి భర్తలు ఇంటికి వస్తాం ఒప్పుకుంటే వచ్చారు. సో మొత్తం కూడా వైజాగ్ నుంచి నాకు హైదరాబాద్కి సర్టిఫికేట్ పై చేసింది. అక్కడ దిగు హైదరాబాద్లో విజయసాయి రెడ్డి గారి సార్ని శంషాబాద్ పక్కనే ఫామ్ హౌస్ అక్కడ ఇంటికి వెళ్ళాను. మధ్యాహ్నం ఫ్లైట్కి వెళ్ళి మార్నింగ్ వెళ్ళి 10 గంటలకు వెళ్ళాను. అక్కడ మేడం గారు సునంద మేడం గారు నాకు బ్యాగ్ పెట్టారు. బ్యాగ్ పెట్టాను చూసుకో అసలు ఓపెన్ చేసి చూసుకున్నాను. అది 60 లక్షలు నాకు శాంతి చెప్పింది. చూసుకున్నాను కౌంట్ చేయలేదు కదా, క్లోజ్ చేసుకున్నాను. రిటర్న్ అది వెళ్ళి బై కార్ రోడ్ ఫ్లైట్ కాకుండా రోడ్ బై రోడ్ లేదు కాదు 60 లక్షలు. అంటే నేను వెళ్ళేసరికి శాంతి చెప్పి అమౌంట్ అడిగేసి నేను అబద్ధం చెప్పాల్సి ఐ స్వేర్ ఆన్ మై కిడ్స్ నాకు పుట్టినటువంటి పిల్లలు నేను మళ్ళీ డైవ్ ప్రమాణం చేస్తున్నాను. మేడం సునంద గారి పిల్లలు ఒకసారి చెప్పమని చెప్పండి. ఆమెకు శాంతి కూర్చుంది మనోళ్ళు ఉన్నారు. నేను చెప్తుంది పరిస్థితి నేనేమన్నానంటే మామూలుగా ట్రాన్సాక్షన్స్ మామూలుగా. సో ముందు రోజు 1 crore తర్వాత 60 lakhs మేడం ఇచ్చారు, తీసుకొని వచ్చారు. తీసుకుని కావాలంటే బయట హైదరాబాద్ వచ్చారు, వైజాగ్ బయట. సో అక్కడ నా పని ఏంటంటే జస్ట్ పోస్ట్ మ్యాన్ ఈ రన్ వచ్చాడు. ఐ నెవర్ క్వశ్చన్ మై వైఫ్ బికాజ్ ఐ ఫస్ట్ విషయం ఏంటంటే తను నమ్ముతాను. సో ఇచ్చారు ఎవరు ఇచ్చారు తను చెప్పింది ఏంటంటే మనం కొన్ని విషయాలు సాయం చేశారు సార్ మనకు అడ్జస్ట్ చేశారు మ్యాథ్స్. సో మనం ఈ 1 crore 60 lakhs బ్లాక్ మిగతా 1 crore అనేది అడ్జస్ట్ చేస్తుంది. అది కూడా 5 లక్షల డాక్యుమెంట్స్ అది కూడా చూపిస్తాను. సో 2.5 crores అడ్జస్ట్ చేశారు. యాక్చువల్లీ 4 crores ఏదో అన్నారు. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ ఇంట్రెస్ట్. సో నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు విజయవాడ ఈవినింగ్ 7 o'clock బిల్లా కూడా చూపించాను. బిల్లా కూడా చూపించాను. తన పాటు నేను ఏదో రామ్ అనుకుంది కదా, తన సబార్డినేట్ రామ్ ఆ బిల్లాలో చూపించాను. సో ఆ బిల్లాలో చూశాను. చూసి అక్కడికంటే వైజాగ్ బయట. సో ఇది సార్ ఆ నెక్స్ట్ డే పిల్లలకు వచ్చేటప్పుడు మేము చాక్లెట్ ఫస్ట్ టైం వస్తున్నప్పుడు పిల్లలు చాక్లెట్ చేస్తాను కదా భార్య. ఆ వచ్చేటప్పుడు నా భార్య విజయసాయి సార్కి పర్ఫ్యూమ్స్ అవి ఇస్తారంటే వచ్చేటప్పుడు చికాగో వెళ్ళిపోవడం, న్యూయార్క్ చికాగో వెళ్ళిపోవడం 30-40 మంచి పర్ఫ్యూమ్స్. బికాస్ ఐ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్ హై రెస్పెక్ట్ విజయసాయి సార్ అది చాలా తెలుసు. నేను అక్కడ తర్వాత చేసేది సార్ వెరీ మచ్ థ్యాంక్ యూ మీరు నాకు చేసినటువంటి సహాయాలు అడిగిన సార్ అడిగిన ఇది సో జెంటిల్మెన్ ఒక పిల్లలు జీవితాన్ని చేయడానికి నేను నమ్మాను. వైజాగ్ వచ్చినప్పుడు పర్ఫ్యూమ్స్ గురించి సార్. సో ఆ రోజు నైట్ 22 కూడా ఆయన రిపోర్ట్స్ ఉన్నాయి సెక్చువల్ రిపోర్ట్స్ చాలా వరకు వచ్చాను కదా. సో 1 days ఉన్నాను కాబట్టి 1 days స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం మాత్రం నేను ఏమన్నా శాంతి నమ్మకం 2 మూవీలు ఉన్నారు బీచ్ పెద్ద పోతుంది. ఇంకొక ఫ్రెండ్లీ 8 రోజులు కాదు ఇలా కలిసిపోయాను. నేను ఇక్కడ అక్కడ సమాజం బాగోదు అనేసి సో ఐ పార్టిసిపేటెడ్ సెక్చువల్లీ బట్ ఐ డి నాట్ ఎడ్యుకేట్ కంప్లీట్. సో ఐ కేమ్ నాకు తెలుసు నాకు మరి వీడియో అంటే వెరీ మచ్ కాన్షియస్ మైండ్. తర్వాత నేను 25th వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి శాంతి ఫోన్ చేసి ఆమె కన్సీవ్ అయింది. ఒక దాని కూడా దాని 2 మిక్స్డ్ మొత్తం కదా మిక్స్డ్ మొత్తం కదా. అప్పుడే క్వశ్చన్ అడిగింది శాంతి మనం కంప్లీట్గా అనుకోలేదు కదా మనము హౌ గట్ కన్సీవ్ అని మీకు ఎలా కన్సీవ్ అయ్యారు. షీ షోకెడ్ హౌ డేర్ యూ ఆస్కింగ్ భర్తని భార్యని అడుగుతావు ఎంత ధైర్యం మీకు ఇంత అనుమాన పక్షులు నువ్వు భర్త నాకు అడగవు సార్ భార్యను అడగవు భర్తగా అది కాదు నేను తప్పే కాదు నేను అడిగింది నేను కంప్లీట్ చేయలేదు కదా. హౌ కమ్ యూ గట్ కన్సీవింగ్ అంటే ఇంకొకసారి అది అడిగామంటే చెప్తూ కొట్టాను. దెన్ ఐ వెంట్ గూగుల్ సర్చ్ గూగుల్లో నాకు అర్థమైంది దేర్ ఈజ్ ఎ ఛాన్స్ సమ్ డ్రాప్స్ మే గో ఇన్సైడ్ అండ్ షీ మే కన్సీవ్ తను అనుకుంటాడు. సో ఐ అగ్రీ. నేను అక్కడెక్కడ చదువుతున్నాను 7 సంవత్సరాలు ఐ నాట్ కీప్ ఆర్గ్యూయింగ్ ఆల్ దిస్ ఐ ట్రస్టెడ్. సో అది ఐ డోంట్ హ్యావ్ బ్యాక్ నాకు ఏం లేదు. దురదృష్టం సార్ సభ్య సమాజం
గుర్తుపడేది. నాకు తర్వాత 2024 జనవరిలో నాకు తెలిసింది ఏంటంటే అమ్మాయి నాకు కడుపులో 8 వీక్స్ 8 వీక్స్ డెలివరీ 2 months డెలివరీ. ఎప్పుడండి సెప్టెంబర్ 21 నాకు డెలివరీ అమ్మాయి కలిసి ఆమె కడుపులో 8 వీక్స్ 2 months డెలివరీ. అది అప్పుడు తెలియదు, నాకు అప్పుడు తెలియదు. ప్లీజ్ కరెక్ట్, అప్పుడు నాకు తెలియదు. 2024 జనవరిలో వచ్చిన తర్వాత నా యొక్క రీసెర్చ్లో ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసింది అమ్మాయి కడుపులో అప్పటికే 8 months. సో నేను అమెరికాకి వెళ్ళిన తర్వాత నిప్టే అయింది. వెరీ హ్యాపీ. 9 రోజులు నాకే అయింది. పిల్లలు 2 months తీసుకుని వైజాగ్ వెళ్ళింది. వైజాగ్లో డాక్టర్ శ్రీదేవి గారిని ఇంట్లో బెటర్ ఇస్తుంది, ట్రీట్మెంట్ అవుతుంది. డాక్టర్ శ్రీదేవి గారు ఫ్యామిలీ ఫ్రెండ్ నాకు అలా కూతురు. నేను భర్తని తెలుసు. ప్లీజ్ అనలైజ్ దిస్. డాక్టర్ శ్రీదేవి గారికి నేను నా భర్తని తెలుసు. డాక్టర్ శ్రీదేవి గారికి మనం కేజీహెచ్ హాస్పిటల్లో గైనీ డిపార్ట్మెంట్ గైనకాలజీ డిపార్ట్మెంట్ మోస్ట్ సీజ్ డిపార్ట్మెంట్ అందుకు తెలుసు నేను భర్తను. ఎందుకంటే తన వైజాగ్ 4 ఏళ్ళు అప్పటికి 20 తిరిగాయి కదా. నేనే భర్తను తెలుసు డాక్టర్ శ్రీదేవి గారు. సో మన ఫ్యామిలీ తెలుసు. తనకు తెలిసి ఆమె డాక్టర్ గారు శ్రీదేవి గారు రెగ్యులర్ ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. మొదలు గుడ్ న్యూస్ ఇస్ నా వైఫ్ ముందుగానే కన్ను బేబీ మీరా ఐ నో ఇట్ రాంగ్ బట్ సీ అవునండి. డెలివరీ అయింది ఏప్రిల్ 15వ తారీఖు 2023. నేను వచ్చింది సెప్టెంబర్ 19 సార్. నేను వచ్చింది సెప్టెంబర్ 19. అమ్మాయి డెలివరీ అయింది ఏప్రిల్ 15, 2023. ఈవెన్ ఇట్ ఇస్ నాట్ 57 months. నేను ఎంత కూర్చోనంటే నేను అది కూడా కౌంట్ చేయలేదు. అది కూడా కౌంట్ చేయలేదు. నేను ఆనెస్ట్గా చెప్తాను. నేను సో బిజీ పీచుకో అది కూడా కౌంట్ చేయలేదు. బాబు పుట్టిన వెంటనే బాబు పుట్టిన సార్ వస్తానంటే రావద్దు ఏప్రిల్ రావద్దు డిసెంబర్ 12 వస్తాను కదా. అప్పుడు వచ్చేది నువ్వు ధైర్యం ఉంటాడే నాకు ప్రాబ్లం లేదు. సరే డిసెంబర్ వెయిట్ చేయాలి. బేసికల్గా నన్ను అవాయిడ్ చేసి. సో నేను సెప్టెంబర్ 1 వచ్చాను కదా సార్ 2022లో. అదే ఇయర్లో డిసెంబర్లో క్రిస్మస్ వదిలేస్తుంది అమెరికా. అక్కడ క్లాసెస్ నేను ఆ డిసెంబర్లో వస్తానని చెప్పాను మా మిసెస్. అలాగే రావద్దు నువ్వు నా క్వశ్చన్ అడిగావు కదా, హౌ యూ గాట్ కన్సీవింగ్, హౌ యూ గాట్ బేబీ, ప్రెగ్నెన్సీ అవసరం క్వశ్చన్ అడిగావు కదా, నువ్వు రావద్దు ఇక్కడికి. వాట్ ఈస్ దిస్? నేను అడగడానికి క్వశ్చన్ అడగలేదు. అడగాల్సిన వాటి అడగవలసిన అడగలేదు. తప్పే అడగలేదు నాకు. సో డిసెంబర్లో రావద్దండి. కానీ అమ్మాయి ప్రెగ్నెంట్ నుంచి నాకు తెలుసు. విజయసాయి సార్ కూడా మెసేజ్ పెట్టారు. అప్పటికే అమ్మాయి విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పటికే విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యింది. విజయసాయి సార్ కూడా మెసేజ్ పెట్టారు. సార్ మా సిస్టర్ నేను పబ్లిక్ వచ్చేది కదా, మీరు పెద్దలతో ఎటువంటి కమిషన్ మాట్లాడి అమ్మాయి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యింది. పిల్లలు వైజాగ్ ఉన్నాను ప్లీజ్ సార్. సార్ చూద్దామండి, ఇట్స్ నాట్ సో ఈజీ అని చెప్పారు. సో అమ్మాయి విజయవాడలో ఉంది. నేను డిసెంబర్లో వచ్చాను. దురదృష్టం లేదా సార్, శాంతి కడుపులో నా బిడ్డ నేను అనుకున్నాను. నా బిడ్డ శాంతి నా పేరు పెట్టాడు. డిసెంబర్ 1 పేరు పెట్టాడు. అమ్మాయి అడ్రస్ వెళ్ళి విజయవాడ పెట్టుకుంది. ఆమె పర్సన్ డెమోక్రటిక్ పర్సన్. అది చాలా స్వేచ్ఛ అవ్వాలి. ఏదైతే స్వేచ్ఛగా చేయాలి బలవంతం అక్కడ అవుతుంది. సెక్స్ అయినా ఏదైతే నో ఫోర్స్ బికాజ్ ఆమె పర్సన్ ఫైవ్. సో ఆ ఫేస్ చూపించాలంటే అట్లా కాదు, నా అడ్రస్ చూసుకుని వచ్చానండి ఇక్కడ ఫోన్ ఉంటాను అంటే లేదు నా క్వశ్చన్ అడిగాడు. ఏం కావాలో అనుకుని సరే. దురదృష్టం ఏంటంటే వచ్చిన ఆ ఉన్నప్పుడు శాంతి చూసే అవకాశం దొరకలేదు. కడుపులో బిడ్డను చూసే అవకాశం దొరకలేదు. 2 weeks వైజాగ్లో ఉన్నాను. ఒక 1 week హైదరాబాద్ ఉన్నాను. మనకి అమలుకి వెళ్ళాను 12. ఇక లాస్ట్ నెక్స్ట్ జనవరి 9, 2023 జనవరి 9 వెళ్తానగా ఒక 2-3 days ముందు శాంతి వెళ్ళిపోతున్నాను. ఫేస్బుక్ పెట్టలేదు. ఏంటి నేను అడగాలని వచ్చి ఏమడిగాను అంటే లేదు నాకు ఇష్టం లేదు, నేను మీ ఇంటి పేరు ఉండదలుచుకోవట్లేదు, నేను ఈ ఫేస్ చూపించాను అని ఏదో మీనింగ్లెస్ సెన్సెస్ టాక్. నాకు ఇంత ఆడపిల్లలు మనం ఏమనుకుంటున్నా బిడ్డలు నేను చూసుకొస్తున్నాను మాట్లాడుకుంటే లేను. ఇది సార్ జరిగింది. సో నేను వెళ్ళిపోయాను. నాకు పచ్చలు గిచ్చలు పంపించింది. వైజాగ్ విజయవాడ నుంచి బస్కి తీసుకున్నాను. ఒక చిత్రం ఏంటంటే వచ్చి ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. జనవరిలో 9th వెళ్ళాలని 2 రోజుల ముందు ఈ బ్రేస్లెట్, గోల్డ్ బ్రేస్లెట్, ఈ గోల్డ్ చైన్ పెళ్లిలో పెట్టింది, వాళ్ళు పెట్టింది, వాళ్ళు పెట్టింది. ఇది నువ్వు అమెరికా తీసుకెళ్తామని చెప్పాను. నువ్వు రవీంద్ర భారతి దగ్గర వెయిట్ చేయి,
అక్కడ ఒక ఫ్రెండ్ వస్తాను విజయవాడ నుంచి, ఆయన పేరు సుభాష్, నాకు ఇప్పుడు సుభాష్ ఫస్ట్ టైం పేరు